భార్యాభర్తల మధ్య బంధం బావుండాలి అంటే ఖచ్చితంగా ఈ 7 సూత్రాలు తెలుసుకునే తీరాలి. ఒక మనిషి జీవితంలో ఉద్యోగం, డబ్బు, పేరు, ప్రతిష్ట ఎంత ముఖ్యమైనవి అయినా సరే ఖచ్చితంగా చివరికి అతను నిజమైన ప్రశాంతతను వెతికేది తన ఇంట్లోనే. కానీ అదే ఇంట్లో ప్రేమకి బదులుగా గొడవలు, నమ్మకానికి బదులుగా అనుమానాలు, గౌరవానికి బదులుగా అవమానాలు ఉంటే ఆ ఇల్లు ఎంత పెద్దదైనా, ఎంత సంపద ఉన్నా మనశ్శాంతి దొరకదు కదా. అవునా? చాలా కుటుంబాల్లో సమస్యలు ఒక్కసారిగా రావు. చిన్న చిన్న అపార్థాలు, కోపంలో మాట్లాడిన మాటలు, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం, నేనే కరెక్ట్ అన్న అహంకారం, ఇవన్నీ నెమ్మదిగా భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచుతాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే 2400 సంవత్సరాల క్రితమే మహాభేదావి చాణక్యుడు భార్యాభర్తల మధ్య బంధం ఎలా ఉండాలో స్పష్టంగా వివరించారు. ఎన్నో విలువైన సూత్రాలు చెప్పారు. ఇక వారు చెప్పిన సూత్రాలు ముఖ్యంగా రాజులకి మాత్రమే కాదు, ప్రతి సాధారణ కుటుంబానికి కూడా వర్తిస్తాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ప్రేమ, గౌరవం, నమ్మకం, పరస్పర అవగాహన ఎలా ఉండాలో ఆయన చెప్పిన విలువలు ఈ రోజుకి ఎంతో ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఈరోజు చాణక్యుడు చెప్పిన అలాంటి 7 అమూల్యమైన సూత్రాల గురించి తెలుసుకుందాం. వీటిలో ఒక్క సూత్రాన్నైనా నిజాయితీగా జీవితంలో అమలు చేస్తే కుటుంబంలో సంతోషం, ప్రశాంతత, ఆనందం, పరస్పర గౌరవం పెరిగి జీవితం సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఆఖరి వరకు వినండి. అలానే మీ జీవితాన్ని మార్చే కొన్ని ముఖ్యమైన మాటల గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటే జీవితం ఇంకా చక్కగా, అత్యద్భుతంగా ఉంటుంది. 1. గౌరవం ప్రేమ కంటే గొప్పది. చాణక్యుడి దృష్టిలో ఒక బంధం బలంగా ఉండాలంటే ప్రేమ ఒక్కటే సరిపోదు. ప్రేమతో పాటు ఒకరి మీద ఒకరికి గౌరవం ఉండాలి. ఎందుకంటే ప్రేమ కొన్నిసార్లు భావోద్వేగాలపై ఆధారపడి ఉంటుంది, కానీ గౌరవం మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. భార్య భర్తను గౌరవించాలి, భర్త భార్యను గౌరవించాలి. ఆ గౌరవం కేవలం బయట వారి ముందు మాత్రమే కాదు, ఇంట్లో ఇద్దరు మాత్రమే ఉన్నప్పుడు కనిపించాలి. చాలామంది కోపంలో భాగస్వామిని తక్కువ చేసి మాట్లాడతారు, ఇతరుల ముందు అవమానిస్తారు లేదా వారి అభిప్రాయాలను పట్టించుకోరు. అలాంటి ప్రవర్తన ప్రేమను క్రమంగా బలహీనపరుస్తుంది. ప్రేమ కోసం ప్రతి మనిషి ఎదురు చూస్తాడు, కానీ గౌరవం లేని చోట ప్రేమ కూడా ఎక్కువ కాలం నిలవదు. ఒక మంచి మాట, ఒక చిన్న ప్రశంస, చిన్న గౌరవం బంధాన్ని మరింత బలంగా చేస్తాయి. అవును, ఇక 2 రహస్యాలను బయట చెప్పద్దు. చాణక్యుడు కుటుంబ విషయాలను అవసరం లేకుండా బయట వారితో పంచుకోవద్దని హెచ్చరించారు. ప్రతి దంపతుల మధ్య చిన్న చిన్న విభేదాలు, మనస్పర్ధలు రావడం సహజం. కానీ ప్రతి గొడవను తల్లిదండ్రులు, బంధువులు లేదా స్నేహితుల దగ్గరకు తీసుకువెళ్తే సమస్య పరిష్కారం కావడం కంటే మరింత పెద్దదిగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బయటివారు ఒక సందర్భాన్ని మాత్రమే చూస్తారు, కానీ మీ బంధం మొత్తం అర్థం చేసుకోలేరు. భార్యాభర్తలు ఒకరితో ఒకరు ప్రశాంతంగా మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవడం నేర్చుకోవాలి. చాణక్యుడి భావం ఏంటి అంటే ఇంటి గౌరవం, ఇంటి ప్రశాంతతను కాపాడే బాధ్యత మొదట భార్యాభర్తలది. 3. కోపంలో తీసుకున్న నిర్ణయం జీవితాంతం బాధ పెడుతుంది. చాణక్యుడు చెప్పిన అత్యంత ముఖ్యమైన సూత్రాలు ఇది కూడా ఒకటి. కోపం అనేది మనిషి ఆలోచించే శక్తిని తగ్గిస్తుంది. కోపంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలు, తీసుకున్న నిర్ణయాలు చాలాసార్లు తర్వాత పశ్చాత్తాపానికి కారణమవుతాయి. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు రావడం సహజం. ఇద్దరు వేరువేరు కుటుంబాల్లో పెరిగి వేరువేరు ఆలోచనలతో కలిసి జీవించడం ప్రారంభిస్తారు. కాబట్టి ప్రతి విషయంలో ఒకే అభిప్రాయం ఉండాలని ఆశించడం సరైనది కాదు. కానీ చాలామంది చేసే ఒక పొరపాటు ఏంటో తెలుసా? కోపం వచ్చిన వెంటనే గట్టిగా మాట్లాడడం, అవమానించడం లేదా ఇక నీతో ఉండను అనే మాటలు చెప్పడం. అలాంటి మాటలు ఆ క్షణంలో మాత్రమే వినిపించినా వాటి గాయం మాత్రం చాలా కాలం మనసులో ఉంటుంది. చాణక్యుడి భావం ఏంటి అంటే కోపం వచ్చినప్పుడు వాదనను గెలవడానికి ప్రయత్నించకండి, బంధాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి. కొన్ని నిమిషాలు మౌనంగా ఉండండి, కోపం తగ్గాక ప్రశాంతంగా మాట్లాడండి. ఇక అప్పుడు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇక 4. నమ్మకం బంధానికి బలమైన పునాది నమ్మకం. చాణక్యుడు చెప్పినట్లుగా నమ్మకం లేని చోట ప్రేమ ఎక్కువ కాలం ఉండదు. నమ్మకం దెబ్బతింటే ప్రతి చిన్న విషయం కూడా అనుమానంగా కనిపించడం ప్రారంభమవుతుంది. ఫోన్ ఎందుకు దాచాడు, ఆలస్యంగా ఎందుకు వచ్చాడు, అసలు నిజం చెప్తున్నాడా లేదా, ఇలాంటి ప్రశ్నలు మనసును ప్రశాంతంగా ఉండనివ్వు.
నమ్మకాన్ని సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది. దాన్ని కోల్పోవడానికి ఒక్క అబద్ధం చాలు. అందుకే భార్యాభర్తలు ఒకరితో ఒకరు నిజాయితీగా ఉండాలి. తప్పు జరిగితే దాన్ని దాచిపెట్టకుండా అంగీకరించాలి. నిజాయితీగా మాట్లాడితే సమస్య పరిష్కారం కావచ్చు, కానీ అబద్ధం చెప్పడం వల్ల సమస్య మరింత పెద్దదవుతుంది. ప్రేమను మాటలతో చూపించొచ్చు, కానీ నమ్మకాన్ని మాత్రం మన ప్రవర్తనతోనే సంపాదించాలి. 5. ఒకరి ఎదుగుదలను మరొకరు ప్రోత్సహించాలి. నిజమైన జీవిత భాగస్వామి అంటే కష్టాల్లో తోడుగా ఉండేవాళ్లే కాదు, విజయాల్లో కూడా హృదయపూర్వకంగా ఆనందించేవాడే. చాలా కుటుంబాల్లో ఒకరి విజయం చూసి మరొకరికి అసూయ లేదా నిర్లక్ష్యం కనపడుతుంది. ఇక ఇది బంధాన్ని బలహీనపరుస్తుంది. చాణక్యుడి భావం ప్రకారం భార్యాభర్తలు ఒకరినొకరు ముందుకు నడిపించాలి. నువ్వు చేయగలవు, నేను నీకు తోడు ఉంటానన్న మాటలు జీవితాన్ని మార్చగల శక్తి ఉంటుంది. ఒకరి కళ్ళను ఒకరు గౌరవించాలి, అవసరమైనప్పుడు ప్రోత్సహించాలి. ఎందుకంటే ఇద్దరూ కలిసి ఎదిగినప్పుడే కదా కుటుంబం కూడా ఎదుగుతుంది. ఇప్పటి వరకు చెప్పిన విషయాలు కనీసం ఒక్కటైనా మీకు నిజమే కదా అని అనిపించిందా? అనిపిస్తే జీవితం ఖచ్చితంగా మారుతుంది కూడా. ఎందుకంటే ఇవి కేవలం మాటలు మాత్రమే కాదన్నమాట, మీ జీవితాన్ని మార్చే కొన్ని అద్భుతమైన చిట్కాలు అని కూడా చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఇవి కనుక అలవాటు చేసుకుంటే భార్యాభర్తల బంధం చాలా సంతోషంగా, హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. ఇక 6వ విషయం, డబ్బు విషయంలో నిజాయితీ, ప్రణాళిక ఖచ్చితంగా అవసరం. చాణక్యుడు ధనాన్ని చాలా ముఖ్యమైనదిగా భావించారు. కానీ డబ్బు సంపాదించడం కంటే ఇక దాన్ని సరైన విధంగా నిర్వహించడం చాలా ముఖ్యమని చెప్పారు. అసలు భార్యాభర్తలు గొడవ పడడానికి ప్రధాన కారణం డబ్బు విషయమే. ఆదాయం దాచిపెట్టడం, అవసరం లేనివి ఖర్చు చేయడం లేదా చెప్పకుండా అప్పులు చేయడం వల్ల నమ్మకం దెబ్బతింటుంది. అందుకే ఆదాయం, ఖర్చులు, పొదుపు, భవిష్యత్తు లక్ష్యాలు ఇవన్నీ ఇద్దరూ కలిసి చర్చించుకోవాలి. డబ్బు కుటుంబానికి సేవ చేయాలి, కుటుంబం డబ్బు కోసం విడిపోకూడదు. ఇదే చాణక్యుడి ఆలోచనలలోని గొప్ప సందేశం. ఇక 7వది, ప్రేమను మనసులో మాత్రమే కాదు మాటల్లో కూడా వ్యక్తపరచాలి. చాలామంది మనసులో ప్రేమ ఉంది, చెప్పాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు. కానీ ప్రతి మనిషికి ప్రేమను వినాలనే కోరిక ఉంటుంది. ఒక చిన్న ప్రశంస, ఒక ధన్యవాదం, ఒక నువ్వు ఉన్నందుకు బాగుంది అనే మాట, ఇవి చాలా చిన్నవిగా అనిపించినా బంధాన్ని బలంగా చేస్తాయి. చాణక్యుడి భావం ప్రకారం సంబంధం అనేది ఒక మొక్క లాంటిది. దానికి ప్రతిరోజు కూడా ప్రేమ, శ్రద్ధ, గౌరవం అనే నీరు పోస్తేనే అది ఎప్పటికీ పచ్చగా ఉంటుంది కూడా. ఎంత బిజీ జీవితమైనా రోజులో కొన్ని నిమిషాలు భాగస్వామితో ప్రశాంతంగా మాట్లాడండి. వారి మాట వినండి, వారి భావాలను గౌరవించండి. ప్రేమను దాచిపెట్టడం కంటే సరైన సమయంలో వ్యక్తపరచడం బంధాన్ని మరింత అందంగా, ఆనందంగా మారుస్తుంది. మీరు, మీ భర్త, మీ భార్య సంతోషంగా ఉంటారు. ఈ 7 సూత్రాలు చాలు మీ జీవితాన్ని చాలా సంతోషంగా, అద్భుతంగా, ఆనందంగా మారుస్తాయి. ఒక్కసారి వీటిని పాటించండి. వీటిలో మీకు ఎన్ని లక్షణాలు ఉన్నాయన్నది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.